మంగళగిరి పరిసర ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి గాలిగోపురం వద్ద శనివారం నిర్వహించిన యోగోత్సవం సందర్భంగా ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా మాట్లాడారు. యోగా టాపిక్తో పాటుగా మంగళగిరి ప్రాంతంలోని చెరువు భూముల ప్రస్తావన తెచ్చారు. గత నెల రోజులుగా మే 21 నుంచి ఈరోజు జూన్ 21 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు చేపట్టడం జరిగింది. ఈరోజు గౌరవ మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వైజాగ్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని స్వయంగా పాల్గొనడం చాలా రాష్ట్రానికే గర్వకారణం. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మరియు నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి వారి సూచనల మేరకు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో 265 ప్రాంతాలలో మనం ఈరోజు యోగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 1,00,000 పైచిలుకు మంది 1,17,000 మంది పైన పార్టిసిపేట్ చేసినట్టు. దీంతోపాటు ఇది కార్యక్రమం కంటిన్యూస్గా చేయడానికి కూడా కొన్ని కేంద్రాలను ఒక 10-15 కేంద్రాలు చేసి అక్కడ కూడా ఎవరైనా ఔత్సాహికులు నేర్చుకునే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసే కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు నీటి సంరక్షణ కోసము మన మంత్రివర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో చాలా చెరువులు ఉన్నాయి. ఆ నీటి సంరక్షణ కోసం మనం వర్షపు నీటి సంరక్షణ కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటికే కాజా చెరువులో వర్క్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇప్పటము చెరువు దగ్గర వర్క్ స్టార్ట్ అయింది. త్వరలో టెండరు మనకు నులకపేట చెరువు సంరక్షణలో నులకపేట టెండర్ స్టార్ట్ అయింది. అట్లా అన్ని చెరువులను కూడా పునరుద్ధరించి రాష్ట్రంలోనే ఒక ఇది లేక్ సిటీగా డెవలప్ చేయడానికి భవిష్యత్తులో అవకాశం ఉన్న చర్యలన్నీ కూడా మంత్రివర్యులు గారి సూచనల మేరకు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, దీనికి సహకారం ఇచ్చిన అందరూ మన సిబ్బందికి, తర్వాత అన్ని పార్టీల నాయకులకి, ప్రజలకి, ఔత్సాహికులకి అందరికీ ధన్యవాదాలు. పత్రికా మిత్రులకు ధన్యవాదాలు. వడ్డేశ్వరం రాధారంగ నగర్ కమ్యూనిటీ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాసరి శివనాగేంద్రం, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కూటమి గవర్నమెంటు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా గొప్ప విషయం. ఇది డబ్బు సంపాదించడమే కాదు, ఆరోగ్యం లేకపోతే డబ్బు సంపాదించిన ఉపయోగం లేదు. డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈ యోగా కార్యక్రమం మనం ఖచ్చితంగా చేయాలి. అందరికీ చేసే విధంగా అందరూ సహకరించాలి. అలాగే ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళందరినీ పోగు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్ణయం తీసుకున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆర్థికంగా ఎంత ఉన్నా కూడా మనకు ఆరోగ్యం కావాలి. ఈ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ యోగా కార్యక్రమం ప్రతిరోజు మనం చేసుకోవాలి. చేసుకుంటే మన నుంచి కొన్ని రోగాలు పోతాయి. అందరూ చేసుకుంటే మంచిదని. అలాగే ఈ కార్యక్రమం చేపట్టిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇప్పటం కమ్యూనిటీ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్ పిచ్చయ్య, రత్తయ్య, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర గవర్నమెంటు యోగా దినోత్సవం ఇవాళ జరుపుకోవటం, మరి నరేంద్ర మోడీ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరి వీరందరూ కూడా ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇవాళ కాలానికి అనుగుణంగా గతంలో ఉన్న ఫుడ్కి ఇప్పుడుండే జనజీవనానికి మరి ఇవాళ యోగా అనేది ఎందుకు పాతకాలం నాటి జరిగేది అదే జనం మర్చిపోయి ఇప్పుడు ఆరోగ్యాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందికి గురి అవుతూ హాస్పిటల్కి లక్షలు కట్టుకుంటూ మరి ఆ తినే ఏ ఫుడ్ తినాలి ఏందనేది కూడా అవగాహన లేకుండా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది రాష్ట్రం కానీ దేశం కానీ
అన్ని చోట్ల కూడా ప్రజానికాన్ని మేలుకొల్పే విధంగా ఈ యోగా అనేది వాళ్ళు విశిష్టతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాకి అలవాటు అవలంబించుకోవాలని కూడా వాళ్ళ సందేశం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యోగా అనేది ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలని కూడా ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా దీనికి ఖర్చుతో కూడిన విషయం అయినప్పుడు కూడా దీని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు బాగోగులు చూసుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈ ప్రజానీకాన్ని అందరికీ కూడా యోగా అనే దానికి అలవాటు పరచాలని వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం ప్రజలు ప్రతి ఊళ్ళల్లో ప్రతి పట్టణంలో ప్రజలందరూ చేసే విధంగా పెద్ద ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు ప్రజలకి జీవన విధానం ఎలా ఉండాలో తెలియాలండి. చాలామంది ఇప్పుడు పాపులేషన్ ఎంత పెరుగుతుందో ఆరోగ్య సమస్యలు కూడా అలాగే పెరుగుతున్నాయి. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వస్తున్నాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ కరెక్షన్ జరగాలి, జీవన విధానం మారాలి, ప్రతి ఒక్కళ్ళు హెల్త్ అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇప్పటం గ్రామస్తులందరికీ తెలియజేసి ఈరోజు యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. మంగళగిరి హెడ్ పోస్ట్ ఆఫీసులో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ ఎం నరసింహారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎంటీఎంసీ పరిధిలోని ఆక్టోపస్ కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ కె శ్రీరామచంద్రమూర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి జగ్గానాయుడు, ఇన్స్పెక్టర్లు కృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి దేవస్థానం సెంటర్లో ఎంటీఎంసీ ఆధ్వర్యాన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, డీఎస్పీ మురళీకృష్ణ, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, కూటమి నాయకులు తుళ్ళిమిళ్ళి రామకృష్ణ, యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర అందరూ ప్రముఖులంతా కూడా ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన మంగళగిరిలో 265 లొకేషన్స్లో ఇవాళ దాదాపు 1,00,000 మంది పైన అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. రాబోయే కార్యక్రమం కూడా దీన్ని కొన్ని సెంటర్స్ ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా ప్రోగ్రామ్ పెట్టు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 11వ యోగాంధ్ర సందర్భంగా మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా అదేవిధంగా వైజాగ్లో మన మోడీ గారు ఆధ్వర్యంలో అందరూ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనమంతా కూడా ఇంతకుముందు ప్రాచీన కాలంలో పతంజలి యోగ సూత్రాలను మనం అంతా మర్చిపోయిన కార్యక్రమం సందర్భంగా మళ్ళా యాక్టివ్ చేయడానికి మన మోడీ గారు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలలోనే కాకుండా మన ప్రపంచం మొత్తం తెలియచేయాలనే విధానంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు చేసి వారి ఆరోగ్యాన్నే కాకుండా మానసిక పరిస్థితిని అంతా ఒక స్టెబిలిటీగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహించుకుంటూ ప్రతిరోజు ప్రతి కార్యక్రమం ఇవన్నీ మొదలేస్తాం. మన కోసం అంటూ మనం ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ మన మీదే ఉంది, శ్రద్ధాభక్తి అనేది. అలాంటిది మనం చేసుకుంటూ ఉంటే మనం ఎటువంటి స్ట్రగుల్స్నైనా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుందనే దానికి నిదర్శనమే మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఎంతో ఇప్పటివరకు 74 ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ అంత స్టామినాగా ఉన్నారంటే వాళ్ళు చేస్తున్న యోగా చేస్తున్నందుకు ఈ నిదర్శనం వాళ్ళు. మనం ప్రతి ఒక్కరిని చూస్తుంటే ఒక క్రమ పద్ధతిలో జీవన విధానాన్ని సాగించే వాళ్ళందరూ కూడా ఎప్పటికీ ఆరోగ్యంగా అన్నిటికీ అందరికీ ఆలోచన విధానము బాగుంటుందని చెప్పేసి నిదర్శనంగా మనం అంతా కూడా ఫ్యూచర్లో ఇలా చేయాలని చెప్పి మన ఆరోగ్యాలకి పిల్లల భవిష్యత్తు
బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అలాగే మన ఆనరబుల్ సీఎం గారు గత నెల రోజుల నుండి స్టేట్ అంతా కూడా యోగాకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా అనేక మంది పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇది యోగా అనేది ఆరోగ్యానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన వ్యాయామంలో భాగమే ఇది కూడా. కాబట్టి మన ప్రాచీన కాలం నుండి యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉన్నటువంటి మనం అనేక మందిని చూసాం. యోగా చేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా అనారోగ్యం పాలైనటువంటి సందర్భం లేదు, మనకు అలాగా కనపడిన వారు కూడా లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ తీసుకున్నటువంటిది అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని యోగా చేసి వారి వారి ఆరోగ్యాలు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆరోగ్య భారత్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా మన ప్రీతమ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా యోగాని అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించి ప్రతిరోజు మనం 1 గంట యోగా కేటాయించినట్లయితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని వారు మరింత ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటూ సమాజానికి, దేశానికి మేలైన కార్యక్రమాలు చేస్తారని భావిస్తూ యోగాని ప్రపంచవ్యాప్తం చేసి భారత్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా తయారు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం భారతదేశ ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. ప్రతి సంవత్సరం జూన్ 21 యోగా దినోత్సవం చేసుకుంటున్నాం. ఆ రోజే కాకుండా 365 రోజులు కూడాను ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేసినట్లయితే మానసికంగా, శారీరకంగా వారు ఆరోగ్యవంతులవుతారు. తద్వారా వారి కుటుంబానికి, సమాజానికి ఒక మంచి పౌరులు అవుతారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్మాణం చేసి దేశ ప్రజలకు అందించిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు భారతదేశ ప్రజలందరూ కలిసి తెలియజెప్పుకుందాం. ఎంటీఎంసీ పరిధిలో ఈ యోగాంధ్ర కార్యక్రమం 21 మే నుంచి జూన్ 21 వరకు ఈ నెల రోజులు చాలా యోగా కార్యక్రమాలు అనేవి మన ఎంటీఎంసీ పరిధిలో కమిషనర్ గారి ఆదేశాల మేరకు డిఫరెంట్ ఏరియాస్లో మేము కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్గా దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే స్టూడెంట్స్కి అయితే ఈ ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ లెవెల్స్, పానిక్ అటాక్స్ ఇవన్నీ రాకుండా కూడా ఈ యోగా ఉపయోగపడుతుంది. అలాగే మన హాస్పిటల్కి ఎక్కువగా ఈ బీపీ, షుగర్ పేషెంట్స్ వస్తారు. సో వాళ్ళకు కూడా ఎలాంటి యోగా ఆసనాలు వేస్తే అవి కంట్రోల్లో ఉంటాయి అనేది కూడా చాలా ప్రతిరోజు వీళ్ళు చక్కగా వివరించారు. సో ఇక పైన మందులు ఒక్కటే కాదు, మాకు హాస్పిటల్లో దాంతోపాటు ఈ యోగాని కూడా మేము ఎవ్రీ మంత్ ఒక్కసారైనా ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా మాకు కోఆపరేట్ చేసి కమిషనర్ గారు, డిఎంహెచ్ఓ మేడం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రజలందరూ కూడా ఇంక నుంచి ఈ యోగా అనేది అలవాటు చేసుకొని మీరందరూ హెల్తీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చీరాల మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల గ్రామాల్లో ఆయా పంచాయతీ కార్యాలయాలు, సచివాలయాల్లో ఉదయం 6 నుండి 8 గంటల వరకు యోగా వేడుకలు జరిపారు. దుగ్గిరాల బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో యోగా గురువులు సాంబశివరావు, వెంకటేశ్వరరావు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులచే యోగాసనాలు వేయించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ప్రతిరోజు యోగాసనాలు చేసినట్లయితే రోగాలకు దూరంగా ఉండవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా మండలంలోని దుగ్గిరాల, శృంగారపురం, ఈమని, చిలువూరు, రవీంద్రపాడు తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, తహసీల్దార్ ఐ సునీత, కూటమి ప్రజాప్రతినిధులు ఎంపీపీ షేక్ జబీన్,
వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల పార్టీ అధ్యక్షులు కేశవనేని శ్రీయనిత, గ్రామ సర్పంచ్ బాణవత్ కృషిబాయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పసుపులేటి గణేష్, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వివేకానంద, పిఎస్సి వైద్యులు అబ్దుల్ రెహమాన్, పర్వతనేని హర్ష, పసుపులేటి రవి యాదవ్, బొజ్జ బాలు యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వరకు దుగ్గిరాల మండలంలో ఘనంగా నిర్వహించుకున్నాం. యోగా చేయటం వలన ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాం, టెన్షన్ని తగ్గించుకుంటాము. యోగా ఈ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఎంపీడీఓ గారికి, సర్పంచ్ గారికి, అధికారులకి, నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశంలోని, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారి సారథ్యంలో ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 2 కోట్ల మంది పైగా ఈరోజు అధికారులైతే ఏంటి, ప్రజలైతేనేంటి, ఇంకా విద్యార్థులైతేనేంటి, అందరూ కూడా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం, ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా పేరుకెక్కడం, ప్రపంచం అంతటా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా వైజాగ్ తీరంలో 5 లక్షల మంది ప్రజలతో యోగా దినోత్సవాన్ని జరుపుకోవటం మనందరికీ కూడా గర్వకారణం. యోగా విద్య అనేది భారతదేశం యొక్క సనాతన ధర్మంలోంచి వచ్చింది. దాన్ని ప్రపంచానికి ఈరోజు సరికొత్తగా అందించింది కూడా భారతదేశమే. అలాంటి భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ గారు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచానికి సరికొత్త రికార్డుతో సృష్టించారు. కాబట్టి ప్రజలందరూ ఒకరోజు కాదు, ప్రతి 360. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం ఈ రోజున దుగ్గిరాల మండలం ఏమన గ్రామంలో మన భారతదేశ గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున ప్రపంచమంతా మన భారతదేశం వైపు, ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మన గౌరవ ప్రధాని గారు విశాఖపట్నం వచ్చి ఈ రోజున యోగా దినోత్సవంలో పాల్గొనడం అనేది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వించదగ్గ విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ గౌరవ శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగడం అనేది మనం అందరం చాలా హర్షించదగ్గ విషయం. మన ప్రపంచం అంతా నలుమూలల నుంచి మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా మన ప్రధాని గారు మన విశాఖపట్నానికి ఇచ్చేసి ఈ రోజున యోగా యొక్క విశిష్టతని, యోగా యొక్క ప్రాధాన్యతని, యోగా చేయడం వల్ల మన దైనందిక జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, మనం మానసిక ప్రశాంతంగా ఉండటం వల్ల దానివల్ల ఆరోగ్యంగా ఉంటాము, ఎలాంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయడం కోసం మన ప్రధానమంత్రి గారు ఇచ్చేయడం అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని ఏమన గ్రామంలో, దుగ్గిరాల మండలం ఏమన గ్రామంలో మన పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్పగా నిర్వహించడం, మన హై స్కూల్ విద్యార్థులు, సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు, వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి శానిటేషన్ విభాగాధిపతులు మరియు మన అంగన్వాడీలు, రైతు మిత్రులు, వీళ్ళందరూ కలిసి ఈ రోజున మన ఏమన గ్రామంలో ఒక పండగ వాతావరణం తీసుకొచ్చినటువంటి కాజా శివాలయం గ్రౌండ్స్లో కూడా ఎంటీఎంసీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు జరిగాయి. టీడీపీ రూరల్ అధ్యక్షులు పల్లెబోతుల శ్రీనివాసరావు, కూటమి నేతలు గాదే పిచ్చిరెడ్డి, అప్పికట్ల వెంకటరత్నం నాయుడు, కారుమూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,
ఇంకా సెంట్రల్ మినిస్టర్లు, రాష్ట్ర మినిస్టర్లు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ఇలా అందరూ ఈ అంతర్జాతీయ ఈ యోగా దినోత్సవం సందర్భంగా అందరూ అక్కడ వైజాగ్లో పాల్గొన్నారు, విశాఖపట్నంలో. మనం దాంట్లో భాగంగా కాజా గ్రామంలో ఈరోజు 3 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు యోగా గురించి తెలుసుకుని యోగా చేస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ వాడకుండా యోగాకు అలవాటు పడితే దానివల్ల ఉపయోగాలు ఉంటాయి అనేది ఈ యోగా యొక్క లక్షణం. అందుకని యోగాకి బాగా అందరూ నేర్చుకొని దాన్ని ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తపరుచుకుంటారని ఈ యోగా దినోత్సవం, అందుకని మన ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. అందుకని మీరు ఈ యోగా కార్యక్రమాన్ని కాజులో 3 సెంటర్లో భాగంగా ఈరోజు ఇది శివాలయం సెంటర్లో 100 మందితో మేము నిర్వహించడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకొని ప్రతి ఒక్కళ్ళు యోగా అన్నీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యానికి కూడా కేవలం ఇంగ్లీష్ మెడిసిన్స్, ఆయుర్వేదం వీటి వల్లే కాకుండా యోగా చేయటం వల్ల వితౌట్ మెడిసిన్స్, మందులతో పని లేకుండా షుగరు, బీపీ అట్లానే వ్యాయామం చేయటం వల్ల మరి అనేక కండరాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్లే ఇక రాబోయే రోజుల్లో స్కూల్లో కూడా వీక్లీ వన్స్ యోగా క్లాసులు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఇవాళ కాజా గ్రామంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రకంగా చేయటం మాకు ఈ ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా మంచి ప్రోత్సాహంతో బీజేపీ, జనసేన, మన టీడీపీ అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మరి వీళ్ళందరం కూడా గ్యాదర్ చేయడం జరిగింది. అని నేర్చుకొని మనం యోగా అభివృద్ధి చెందడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ప్రతి ఒక్క ఈరోజు పిల్లలు యోగా వల్ల బాగా ఎడ్యుకేషన్లో కానీ మైండ్ షార్ప్ ఉండడం కానీ వాళ్ళకి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ని యోగా దినోత్సవంగా మనందరం మంచి కాన్సెప్ట్గా తీసుకొని ఎన్డీఏ తరఫున ప్రతి ఒక్క గ్రామంలో ఒక యోగా సెంటర్ ఒకటి పెట్టి మన ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకటే నా మనమే. ప్రతి ఒక్క సెంటర్, ప్రతి ఒక్క స్కూల్లో 1 డే, ఏదో ఒక వీక్కి 1 డే ఒక రోజు యోగా దినోత్సవంగా పెట్టి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే వారు ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయని నా ఆలోచన. ఎందుకంటే పేరెంట్స్ అక్కడికి వెళ్ళలేరు, స్కూల్ దగ్గరికి వెళ్ళలేరు. వాళ్ళ పిల్లలు యోగా నేర్చుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు అమ్మ ఇలా కాదు, అలా నాన్న ఇలాగా నేర్పుతాక అవకాశం ఉండదని యోగా. కనుక మనందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ఇవాళ నేర్చుకోవాలి. యోగా అనేది మన భారతదేశం, మన సంస్కృతి. ప్రపంచ దేశాలు మొత్తం మన సాంప్రదాయాన్ని నేర్చుకున్నారు. కనుక మన దాంట్లో మనము ఫస్ట్ ప్రప్రదంగా మనం ఉండాలి ఇండియా మొత్తం మీద. ఇది మనకి జీవితంలో ఒక భాగంగా వల్ల ఈ యోగా వలన మనకు కొన్ని వ్యాధులు కూడా, ఒక రకాల జబ్బులు కూడా రావు. అవి ముఖ్యంగా షుగర్ కానీ, బీపీ కానీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మన ఆరోగ్యపరంగా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాదులో కూడా మనం 3 ఏరియాలో పెట్టడం జరిగింది. ఒకటి పంచాయతీ ఆఫీస్ దగ్గర, 2వది శివాలయం దగ్గర, 3 వెంకటరెడ్డిపాలెం స్కూల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సచివాలయ సిబ్బందికి కానీ, ఇక్కడ కూటమి నాయకులు కానీ మనందరితో కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సచివాలయ సిబ్బందికి కానీ అందరికీ ధన్యవాదాలు. జై భారత్, జై అమరావతి. మంగళగిరి గణపతి నగర్లోని యూపీహెచ్సిలో యోగా నిర్వహించారు. యోగాచార్యులు యథాశక్తి యోగి గురూజీ యోగాసనాలు ప్రదర్శించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ తన్మయ్యి, డాక్టర్ అంకిత, డాక్టర్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి 11వ వార్డులో నరసింహస్వామి ఆలయం మాజీ ధర్మకర్త వెనిగళ్ల ఉమాకాంతం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం, భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా టౌన్ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్ హాజరయ్యారు. ఇంకా యోగా గురువులు బాలసుబ్రహ్మణ్యం, మానస, టీడీపీ నేతలు కె శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యోగాంధ్ర దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది.
దానిలో భాగంగా 11వ వార్డులో సీనియర్ నాయకులు ఉమాకాంతరావు గారి ఆధ్వర్యంలో రామాలయంలో వింజమూరివారి రామాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఏదైతే మన మహర్షులు మానవ జీవన శైలి చాలా చక్కగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి యోగా మాస్టర్ గారి ద్వారా అభ్యసించడం, దాన్ని భావితరాల పిల్లలకు, ఎందుకంటే యోగా అనేది నెక్స్ట్ తరాలకు అందుకోకుండా తెలియకోకుండా పోతా ఉన్న తరుణంలో ఇలాంటి ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహించడం భావితరాలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని. అంటే యోగాని ఈ రోజున మన ప్రధానమంత్రి గారి ద్వారా విశాఖపట్నంలోను, అట్లాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని గ్రామాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని వీధుల్లో కూడా ఇవాళ ఈ యొక్క యోగాంధ్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మా అందరూ కూడా చేసి ఆరోగ్యవంతులు అవ్వాలని కోరుకోవడం జరిగింది. అలాగే నిన్న మరి మన భువనేశ్వరి మేడం గారు, మన భువనమ్మ గారు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మాకు తల్లిదండ్రులు లాంటి చంద్రబాబు నాయుడు గారు, మరి భువనమ్మ గారి ఆధ్వర్యంలో నిన్న మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీంట్లో వేలాది మందిగా మరి ఆరోగ్యానికి సంబంధించిన ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు చూపించుకొని అత్యాధునికమైన పరికరాలతోటి నిన్న వాళ్ళు అన్ని పరీక్షలు చేయించుకోవటం, అట్లాగే తద్వారా వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యానికి కావాల్సిన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాటు చేశారు. ఇంకా అవసరమైతే వాళ్ళకి కావాల్సిన శస్త్రచికిత్సలకు కూడా ఏర్పాట్లు చేసి దానికి కూడా మరి ఈ యొక్క ఎన్టీఆర్ మరి ఇక్కడ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా ఫండ్స్ ఇస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మన మంగళగిరి పట్టణ ఇతర ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి యొక్క పట్టణానికి, మన నియోజకవర్గానికి మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, మరి భువనం గారి ఆధ్వర్యంలో, మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన మెగా మెడికల్ క్యాంపుకి మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం, సంతోషపడుతున్నాం. మరి ఈ యొక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, హరిత ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా, తరాగా యోగా ఆంధ్రప్రదేశ్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలని, తద్వారా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మేము అందరం కూడా ఆకాంక్షించి ఈరోజు యోగా కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి వారికి ఆదేశానుసారం మేము అందరం నిర్వహించడం జరిగినది. ఇదిలా ఉండగా నూతకి విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. 977 మంది విద్యార్థులు యోగాసనాలు, సూర్య నమస్కారాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థినులు చేసిన ప్రత్యేక యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి యోగా ప్రాధాన్యతను తెలియజేశారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం వలన బుద్ధి వికసిస్తుందని, శరీరం దృఢంగా తయారవుతుందని, క్రమశిక్షణ అలవడుతుందని ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వి సురేష్, అకాడమిక్ వైస్ ప్రిన్సిపాల్ బి సౌజన్య, అడ్మినిస్ట్రేటర్స్ వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్ రామూర్తి పాల్గొన్నారు. ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే. ఇది 11వ యోగా డేగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జరుపుకుంటున్నాయి. కాబట్టి యోగా అనేది భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత. అట్లానే విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ దేశవ్యాప్తంగా 24,000 విద్యాలయాలు నడుస్తున్నాయి. కాబట్టి విద్యార్థి యొక్క సమగ్ర వికాసంలో భాగంగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, ఈ 5 కోశాల యొక్క వికాసం కొరకు విద్యాభారతి మొదటి నుంచి పనిచేస్తున్నది. దాంట్లో ప్రాణమయ కోశం అంటే యోగకు సంబంధించింది. కాబట్టి నర్సరీ నుంచి 12వ తరగతి కలిగినటువంటి విద్యార్థులకి ప్రతిరోజు మా విద్యాలయాల్లో యోగా నేర్పించడం అనేది సహజంగా జరుగుతున్నదే. కాబట్టి ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యోగా డే, ఇవాళ యోగా అనేది ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా స్వాగతించి దాన్ని అనుసరించడం, శరీరము మనస్సు ఇవి ఆరోగ్యంగా ఉంటేనే ఏ వ్యక్తి అయినా సరే ఆనందంగా పనిచేయగలుగుతాడు. పాత మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దిరాల రమేష్, చందోలు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.